వెల్కమ్ బ్యాక్. గోవింద నామస్మరణలతో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం మారుమోగిపోతోంది. సింహాద్రి అప్పన్న తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించి గిరి ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొంటున్నారు. ఉదయం నుంచే మొదలైన గిరి ప్రదక్షిణలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. 32 కిలోమీటర్ల పాటు సాగే గిరి ప్రదక్షిణలో ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. కొండపైకి 50 ప్రత్యేక బస్సులు వేశారు. సింహాద్రి అప్పన్న కొండపై గిరి ప్రదక్షిణపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో గిరి ప్రదక్షిణ మొదలైంది. 32 కిలోమీటర్ల పాటు జరిగేటువంటి ఈ గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని ప్రస్తుతం అధికారులంతా కూడా అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం తొలిపావంచ వద్ద ఉన్నాం. తొలిపావంచ వద్ద సింహాద్రి అప్పన్నకు కొబ్బరికాయ కొట్టి తమ మొక్కులు చెల్లించుకుని భక్తులంతా కూడా ఇక్కడి నుంచి భారీ ఎత్తున 32 కిలోమీటర్ల పాటు కూడా ఇటు సింహాచలం తొలిపావంచ నుంచి అటు అడవవరం, ముడసర్లోవ, అదేవిధంగా హనుమంతవాక మీద నుండి మొత్తం వీళ్ళంతా కూడా గిరి ప్రదక్షిణలో మొత్తం అంతా కూడా పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులంతా తరలి వస్తున్నారు. ప్రస్తుతం భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ మద్దెలపాలెం. ప్రతి ఆట కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం? ఇది సెకండ్ టైం. ఎలా అనిపిస్తుంది? ఎంతమంది ఇయర్ నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడే కొట్టేస్తాం, కొబ్బరికాయలు అన్ని వేస్ట్ గా అయిపోయి వాటర్ అంతా చాలా ఇదిగా అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ అది చాలా బాగా నచ్చింది. 32 కిలోమీటర్ల పాటు గిరి ప్రదక్షిణ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగుంది యాక్చువల్ గా చేయడానికి. మధ్యలో కూడా చాలా ప్రసాదాలు అవన్నీ పెట్టడం, ఇంకా వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంది. ఇయర్ ఇంకా బాగుంది. సో చూడాలి. ఎక్కడి నుంచి అమ్మ వచ్చారు? ఎన్ఏడి నుంచా? మొత్తం చేస్తారా? 19వ సంవత్సరం. 19వ సంవత్సరం. ప్రతి సంవత్సరం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మా పాపకు కూడా జాబ్ వచ్చింది. ఆ తండ్రి దైవాలు బాగానే అనిపిస్తుంది. 32 కిలోమీటర్లు పర్వాలేదు నాన్న. గిరి ప్రదక్షిణ బాగానే పర్వాలేదు. ఆరోగ్యం కోసం పర్వాలేదు అన్ని. మేడం, ఎంతమంది బందోబస్తులో పరీక్ష చేస్తున్నారు? ఇదంతా కూడా అడిగి అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి అంతా బాగానే నడుస్తుంది, అంటే పీస్ఫుల్ గానే నడుస్తుంది. ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్ గా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతా సక్రమంగా అవుతుందని చెప్పి. గత ఏడాది కొన్ని చిన్న అవాంతరాలు ఏర్పడ్డాయి ట్రాఫిక్ నియంత్రణ సంబంధించి. అటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఏర్పాటు చేయకుండా ఎటువంటి ఏర్పాటు? ఈసారి లాస్ట్ టైం కూడా చేసాము. ఈసారి కూడా ఇన్ కోఆర్డినేషన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అలాగే ఎల్ఎన్ఓ డిపార్ట్మెంట్ సిపి సార్ గైడెన్స్ లో చేస్తున్నాము. సో బస్సెస్ ఎక్కడి వరకు ఏ టైం వరకు అలాగే రన్ చేయాలి, అలాగే క్రౌడ్ ఏ డైరెక్షన్ లో మూవ్ చేయాలి, సఫిషియెంట్ రోప్ పార్టీస్ పెట్టుకున్నాము, బందోబస్తు కూడా పెట్టుకున్నాము. కమాండ్ కంట్రోల్ రూమ్స్ అనే ఎక్కడెక్కడే ఒక సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది, అలాగే 7 సబ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా పోలీసు అధికారులు కూడా ఈ గిరి ప్రదక్షిణ ఏర్పాటుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత నడుమ ఈ గిరి ప్రదక్షిణ కొనసాగేలా చూస్తున్నారు. మరి గత ఏడాది కంటే ఈ ఏడాది మరిన్ని లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్న ఈ రోజు మధ్యాహ్నం నుండి వాస్తవంగా రథం ప్రారంభమవుతుంది. రథం ప్రారంభమైన దాని వెనక లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ పాల్గొంటారు. కానీ ఈ రోజు ఉదయం నుంచే వాతం కూడా సహకరించడంతో ఈ రోజు ఉదయం నుంచే లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, సింహాచలం నుంచి.